హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధాత్మని ఆరాధన. యోధా సింహంలోని కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు. అందరికీ అందరూ బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనమందరం కూడా దీవించి ఆశీర్వదించడం మంచిది. దేవునికి వాక్యానికి వెళ్ళే ముందు చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. సాక్ష్యం ఏంటంటే, నాకు దేవుని కృపను బట్టి కుమార్తె ఇచ్చారు. వారి కుమార్తె పేరు అన్న, రెండో కుమార్తె పేరు దేవా. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ప్రకటన బట్టి దేవుని విషయంలో ఎంతో గౌరవంతున్నాను. అలాగే దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే మరి ఆయన కృప లేకపోతే ఏది కూడా జరగదు. ఆయన కృపలో మా దైవానికి ఆయా సమయాల్లో తగిన సమయాల్లో దేవుడు ఆయన గొప్ప కార్యాలు తన కార్యాలు జరిగించిన వాడిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక మా సాక్ష్యం ఏంటంటే, దేవుని కృపను బట్టి మరి మా చిన్న కుమార్తె ఇంచుమించు దాదాపు 7 నెలల నుంచి పీరియడ్స్ రావడం ఆగిపోయింది. మేము చాలా బాధపడుతున్నాం. తగిన సమయంలోకి రావట్లేదు. ఇంచుమించు 6 నెలలు దాటికి 7 నెలలు చేశాము. మరి అమ్మాయికి చిన్నపిల్లకి వెళ్ళిపోయి ఎందుకని పీరియడ్ రావట్లేదు అని మేము చాలా బాధపడుతున్నాం. మరి ఏదేమైనా మరి హాస్పిటల్కి చూపించాల్సిన పరిస్థితి వస్తుందా? మనిషి చూస్తేనేమో వెయిట్ పెరిగిపోతుంది, పొట్ట పెరిగిపోతుంది, మనిషి బాగైపోతుంది. పరిస్థితి అంతా కూడా మేము చాలా ఆందోళన దిగులు చెందుతూ ఉన్నాం, చాలా బాధపడుతున్నాం. అయితే మేము హాస్పిటల్ చూపించుకోవాలంటే పోతే పరిస్థితి ఉంటుంది. మరి ఇంచుమించు మరి నేను ఏ విషయం ఏ పరిస్థితులప్పుడు కూడా ఇంచుమించు 150% దేవుని కృపను బట్టి మరి ప్రభుత్వాన్ని ముందు కొనసాగుతూ ఉన్నాను. మరి ఆర్థికంగా చాలా వరకు నేను వెనుకబడినప్పటికీ కూడా నేను దేవుని విషయంలో ఎప్పుడు కూడా ధైర్యపడేవాడు కాదు. నేను ఎప్పుడు ధైర్యంగానే ఉంటాను. నా కుటుంబం కూడా నన్ను ఎంతో ధైర్యపరుస్తూ వచ్చేవారు. అయితే మా చిన్న కుమార్తె విషయంలో నేను చాలా ఆందోళన, దిగులు, బాధ, చింత చాలా మాలో ఏర్పడాయి. కారణం ఏంటి అంటే 6 నెలలు దాటికి 7 నెలలకు వచ్చాము. అమ్మాయికి రావాల్సినట్టు పీరియడ్ రావలేదు, పీరియడ్స్ రావట్లేదు. పరిస్థితి ఏంటనేది మేము చాలా బాధపడుతున్నాం. అయితే నా భార్య మరి ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేసింది. ప్రభువా, నా ప్రార్థన ఆలకించాయా. మరి 6 నెలలు అయిపోయి 7వ నెలలోకి వచ్చేసాము. పిల్ల మరి మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా భయం. హాస్పిటల్ మాకు మేము చూడకూడదయ్యా. మా పరిస్థితులు తెలియదు. మా పరిస్థితులను సమస్తము తెలిసిన వాడి వల్ల మేము కనీసం ఏ పరిస్థితుల కోసం కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి కాదు. ఇది మేము హాస్పిటల్కి వెళ్ళకూడదు, హాస్పిటల్ మొహం చూడకూడదు. ప్రభువా, నువ్వు గొప్ప కార్యం చేసేవాడు అని మా పట్ల ఎన్నో కార్యాలు చేసావు. ఈ కార్యం కూడా చేయాలని సాక్షిగా నేను ఉంటానని చెప్పి నా భార్య ప్రార్థన చేయడం జరిగింది. అలాగే నా పెద్ద కుమార్తె విషయంలో కూడా మరి 1 నెల రాలేదు. ఈ నెల రావడం కూడా మరి దేవుని కృప ప్రార్థన చేయడం వల్ల ఇద్దరు కుమార్తె విషయంలో మరి చాలా ఎన్నో గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనం చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఇది ఒకరోజు ఒక బహిరంగమైన సభ పెట్టి మరి మేము ఆ సాక్ష్యాలన్నీ పంచుకోవాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం. మీరు అందరూ ప్రార్థన చేయండి. అయితే ప్రాముఖ్యంగా విషయం ఏంటంటే, ఈ సాక్ష్యాలు ప్రాముఖ్యమైన సాక్ష్యం మేము చెప్పుకుంటాం అనుకున్నాం. కాబట్టి అనేకులకు చేరి అనేకులు కూడా ప్రభు మరి ఈ సాక్ష్యాన్ని బట్టి అందరూ చాలామంది వారి యొక్క ఆలోచనలన్నీ కూడా మరి ఇంత గొప్ప కార్యం జరిగించారా దేవుడని వారు కూడా తెలుసుకొని వారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి. వారి జీవితంలో కూడా ఏదైనా పరిస్థితులు ఉంటే నిజమే దేవుడు మా ప్రార్థన దేవుడు ఆలకించి కార్యం చేస్తాడని ఆలోచన వాళ్ళలో పుట్టాలని ఉద్దేశంతో సాక్ష్యం చెప్పడం జరిగింది. కాబట్టి మా
మరి మేము మా ప్రార్థన మరి దేవుడు ప్రార్థన ఆలకించి ఆ చిన్న కుమార్తె విషయంలో 6 నెలలు దాటి 7 నెలలకు వచ్చినప్పటికీ పీరియడ్స్ రాకపోయినప్పుడు కూడా మనిషి వెయిట్ పెరుగుతుంది, భయపడుతున్నాం, ఆందోళన పడుతున్న సందర్భాల్లో దేవుడు మా ప్రార్థన ఆలకించి చిన్న కుమార్తె విషయంలో వెయిట్ రావడం, మరి అతనికి రావడం మేము ఎంతగానో చాలా విషయాలు మేము సంతోషపడ్డాము. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కార్యం జరిగించాడు. అదే నా పెద్ద కుమార్తె విషయంలో కూడా కార్యం జరిగించాడు. అందుకని మేము సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాం, చెప్పుకున్నాం. కాబట్టి దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించాలని మరి మీ అందరూ ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని, చిన్న పరిచయం కూడా జ్ఞాపకం చేసుకొని మా కొరకు మా పరిచయం కొరకు ప్రార్థన చేయాలని మనం చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి నా చిన్న కుమార్తె నా పెద్ద కుమార్తె విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగించాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి పంచుకుంటాం. ఒకరోజు దేవుడు ఆయన కృపను బట్టి మేము ఒక మంచి సభ పెడతాం. మేము చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. ఆ రుణం మేము తీసుకుంటాం ప్రభు విషయంలో. కాబట్టి ఇప్పుడు జరిగిన ఈ సాక్ష్యాన్ని మేము పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి నేను ఈ సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది. కాబట్టి దేవుడు సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించగా ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా జీవితాల మాత్రం తెలిసాయని ప్రార్థించి ఆశించిన రీతిగా ఆ చిన్న కుమార్తె విషయంలో నా పెద్ద కుమార్తె విషయంలో రానప్పుడు మేమెంతో ఆందోళన దిగులు చెందినప్పుడు మా ప్రార్థన ఆలకించి మా బాధను చూసి చిన్న కుమార్తె విషయంలో పెద్ద కుమార్తె విషయంలో గొప్ప కార్యం జరిగించిన దేవుడు ప్రభా మీకు ఎంతో రుణపడి ఉన్నాం. మీ పాదాలకి క్షణాలు వందనాలు తెలియపరుచుకుంటున్నాం ప్రభా. అలా మీ రుణం ఎన్నటికీ తీర్చలేము. అయినప్పుడు కూడా మీ దేవుడు ప్రార్థన ఆలకించి ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి మీ రుణం తీర్చుకున్నామని ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా సాక్ష్యాన్ని మీరు అంగీకరించాలని నమ్ముచున్న విశ్వాసిస్తున్నాను. మా ప్రార్థన ఆలకించండి, మా సాక్ష్యాన్ని అంగీకరించండి, మమ్మల్ని బలపరచండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి. వీక్ చేసిన ప్రజలను కూడా మీ ప్రభావాలు దీవించి ఆశీర్వదించండి. మరి ఈ సాక్ష్యాన్ని దీవించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. మరి ఈ కొద్దిపాటి సాక్ష్యాన్ని మీరు విన్నందుకు మరి మరొకసారి మీ అందరికీ వందనాలు. మరి దేవుని యొక్క కృపను బట్టి ఆ అంశంలోకి మనం వెళ్దాం. ఆ అంశం పేరేంటి అంటే నీ పోరాటం దేని గురించి, నీ పోరాటం దేనికోసం. మన అంశం పేరేంటి చెప్పండి? నీ పోరాటం దేనికోసం, దేనికోసం. ఇప్పుడు మనం పడుతున్న ప్రయాసం, మనం పడుతున్నట్టు పోరాటం, మనం ఆరాటపడుతున్నట్టు పరిస్థితులన్నీ కూడా దేనికోసం అనేది ఒక ప్రశ్న మన జీవితాల్లో మిగిలిపోయాయి. పోరాటాల గురించి మనం ఆలోచన చేస్తే, మన పూర్వీకుల్లో మనం ఆలోచన చేస్తే స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. మన సరిహద్దుల కోసం పోరాటం చేసేవాళ్ళు ఉన్నారు. అలా ఎన్నో పోరాటాలు చేస్తూ మన పెద్దలు పూర్వీకులతో మరి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక శారీరక సంబంధమైన పోరాటాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆధ్యాత్మికమైన పోరాట విషయంలో మనం ఎంత ప్రయాసపడాలి? Incoming voice call from Venugopal, Panikanti Onsin, SIM2. మనం ఎలా పోరాడాలి అనేది మనం ఆలోచించాలి. Incoming voice call from Venugopal, Panikanti. మనము పోరాడాల్సింది శరీరంతో కాదు, కానీ మనం పోరాడాల్సింది ప్రధానులతోనూ అధికారులతోనూ మనము పోరాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆధ్యాత్మికంగా మనం పోరాడాలి. శరీరంతో కాదు, రక్తమాంసాలతో మనం పోరాడకూడదు కదా. అందుకని ఎఫెసీ సంఘానికి చెప్పబడింది ఈ మాట. వాస్తవంగా చెప్పాలంటే నేను పరిచర్యకు వచ్చే ముందు నాకు ఈ వచ్చిన భాగాన్ని దేవుడు చూపించాడు. ఏంటంటే అసలుకి నా పరిచర్యకి మొదటి పునాది ఏంటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 నుంచే ప్రారంభమైంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకు మునుపు
నేను నా జీవితం నా పరిస్థితి ఎట్లా ఉందంటే శరీరకు సంబంధించినటువంటి విషయాల్లో పాల్గొనుకొని నేను శరీరమైన పాపంలో నేను అనేకమైన పరిస్థితుల్లో నేను పాపంలో ఉన్నాను. శరీరంతో నేను పాపంతో నిండిపోయి ఉన్నా. నా జీవితమే పాపమైన జీవితం. సో కాబట్టి నా జీవితం అంతా కూడా శరీరంతో రక్తమాంసాలతో పోరాటం గుద్దుకోవటం కొట్టుకోవటం బూతు పెట్టడం ఇలాంటి పరిస్థితులు నా జీవితాల్లో జరుగుతూ వస్తూ వచ్చాయి. ఒకరోజు ఒక దినాన నా జీవితంలో నా భాగస్వామి వచ్చినప్పుడు మరి దేవుని కృపను బట్టి మహాకృపను బట్టి తను చేసిన ప్రార్థన బట్టి ఈరోజు ఈ రీతిగా నేను నిలబడటానికి దేవుడు కృప అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు దాగున్నాయి. ఈ విషయాన్ని మనము చదువుకుంటే చాలా విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఆ మాట మనం చదువుకున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార లోక సంబంధుల లోక నాదులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇప్పుడు ఎవరితో పోరాడుచున్నాము? ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. అధికారులతో పోరాడాలి, ప్రధానులతో పోరాడాలి. మనం ఎలా పోరాడాలి? వీళ్ళని గమనించండి. శరీరంతో కాదు మనం పోరాడాల్సింది. మనము పోరాడాల్సింది ఎట్లా పోరాడాలి అంటే ప్రార్థనతో పోరాడాలి. మనం అధికారుల దగ్గర మనం పొందుకోవాల్సిన శరీరంతో పోరాడితే రావు మనకి. మనం ఎలా పోరాడాలి, ఎట్లా పోరాడాలి అనేది మనం ఆలోచన చేస్తే మనం పోరాడాల్సిన పరిస్థితి ఏంటంటే ప్రార్థనతో పోరాడాలి. ప్రార్థనతో మనం పోరాడాలి తప్ప శరీరంతో మనం పోరాడకూడదు. శరీరంతోనే మనం పోరాడాలి. శరీరంతో మనం పోరాడకూడదు. మనం పోరాడాల్సింది దేంతో పోరాడాలంటే మనము ప్రార్థనతో పోరాడాలి. ప్రార్థన శక్తి మనం పొందుకున్నప్పుడు ప్రార్థనతో మనం పోరాడాలి. ప్రియులను గమనించండి, దేవుని దగ్గర మనం పోరాడాలి. దేవునితో మనం పోరాడాలి. దేవునితో ఎవరు పోరాడయ్యాడంటే మన దేవుని బిడ్డలను గమనించినట్లయితే యాకోబు దేవుని సన్నిధిలో నుండి దేవునితో పోరాడాడు. ఎలా పోరాడాడు చెప్పండి? రాత్రంతా మోకాలేసి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టనన్నాడు. అది అటువంటి పట్టుదల కలిగినట్టు, వైరాగ్యం కలిగినట్టు ప్రార్థనాత్మతో మనం నింపబడి ప్రార్థనతో మనం గెలుచుకోవాలి. ప్రార్థనతో మనం పోరాడాలి. యాకోబు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థనతో పోరాడాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పేసి తొడగూటి దగ్గర తొడపాసం పెట్టినా కూడా అసలు వదిలిపెట్టలేదు. దేవుని విడిచిపెట్టలేదు. రాత్రంతా మోకరించి ప్రార్థన చేశాడు. దేవునితో పోరాడాడు. ఆయన పోరాటం ఆత్మీయ పోరాటం. భార్య బిడ్డలని అందరిని కూడా ఎబ్బేవుని దాటించేసి ఒక్కరు మాత్రమే రాత్రంతా మోకరించి ప్రార్థన చేశాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. అంతే. తన యొక్క ప్రార్థన విషయంలో దేవుడు ఆలకించి పట్టుబిడని ప్రార్థన చేశాడని చెప్పి ఏం చేశాడు చెప్పండి? దేవుడు
నీ పేరేంటి అని అంటే యాకోబును అనబడవు, ఇక మీదట నువ్వు ఇశ్రాయేలు అనబడతావు అన్న. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి చెప్పండి? రాత్రంతా కూడా దేవునితో పోరాడాడు కాబట్టి యాకోబు మోసగాడి జీవితం నుంచి విడిపించి ఆశీర్వాదకరమైన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మనము కూడా మన జీవితం, మన రాత జీవితం, మన పాత జీవితం విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విషయంలో మనం ఎన్నో విషయాలు పొందుకుంటాం. దేవుని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఆధ్యాత్మికమైన పోరాటం మనం పోరాడితే ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. ఇక మీద రెండోదిగా మనం ఆలోచన చేస్తే అసలు ఈ పోరాటం దేనికోసం? రెండో విషయం, మొదటిది ఆధ్యాత్మికమైన పోరాటం పోరాడాలి. అది పోరాడింది యాకోబు పోరాడాడు కాబట్టి యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడతావు అని చెప్పేసి దేవుని దగ్గర పోరాటం చేసి ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు అనబడ్డాడని కాబట్టి మనం చూస్తున్నాం. రెండోదిగా అన్ని పోరాటం ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం ఈ పోరాటం? ఎవరి కోసం అండి నీ పోరాటం? దేనికోసం ఈ పోరాటం? ఇప్పుడు చాలామంది చాలా రకరకాలుగా పోరాటం చేస్తూ ఉంటారు. ఆస్తుల కోసం పోరాటం చేస్తారు, సరిహద్దుల కోసం పోరాటం చేస్తూ ఉంటారు, ఆస్తులు అంతస్తుల కోసం, హోదా కోసం, అధికారం కోసం, వీటి కోసం మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రాకులాడుతూ ఉంటాము, పోరాటం చేస్తూ ఉంటాం. అవసరమైతే నిరాదీక్షలు చేస్తూ ఉంటాం, నామానాదీక్షలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ అంత అవసరం అంటారా? ఒకవేళ లోకంలో సరిపోతే కానీ ఆధ్యాత్మికంగా మనకి ఇది సరిపోతుంది. ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికంగా పోరాటం చేయాలంటే దేవుని సన్నిధిలో నువ్వు పోరాటం చేయాలి. నీ పోరాటం దేనికోసం అంటే ఆత్మ సంబంధమైన, విశ్వాస సంబంధమైన పోరాటం చేయాలి. నేనంట విశ్వాస సంబంధమైన పోరాటం చేయాలి. దేనికోసం చేయాలి? నిత్య జీవం కొరకు నువ్వు పోరాటం చేయాలి. అది దేవునికి స్తోత్రం. అంతేగాని ఆస్తుల అంతస్తుల కోసం, పొలాల కోసం, స్థలాల కోసం, అధికారం కోసం, ఇంకా లోకంలో ఉన్న వాటి కోసం, దేనికోసం మనం పోరాడుకోవాలి? ఆధ్యాత్మికంగా విశ్వాస సంబంధమైన పోరాటం మనం పోరాడితే మనము నిత్య జీవాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏం పొందుకుంటామంట? నిత్య జీవాన్ని పొందుకుంటాం. నిత్య జీవం కొరకు మనము ప్రయాసపడాలి, పోరాటం చేయాలి. అది మన పోరాటం. అంతేగాని ఈ లోకంలో దానికోసం కాదు. మన ఆధ్యాత్మికంగా విశ్వాస సంబంధమైన పోరాటం మనం దేవుని సన్నిధిలో పోరాటం చేస్తే ఆత్మీయ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అది నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. 6:12 కూడా దేవుని యొక్క కవచాన్ని మనం ధరించుకోవాలి. దేవుని కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు మనము ఆధ్యాత్మికంగా విశ్వాసము చివరి వరకు కాపాడుకోవడానికి అవకాశం ఉంది. వాక్యం అనే కవచాన్ని మనం ధరించుకోవాలి. విశ్వాసం అనే డాలు మనం ధరించుకోవాలి. కాబట్టి నేనంట వాక్యం అనే కవచం ధరించుకోవాలి, విశ్వాసం అనే డాలు మనం ధరించుకోవాలి. ధరించుకుంటున్నాం అట్లా చెప్పండి. ఇక మనకి సమయం లేదు కాబట్టి మీకు రెఫరెన్స్ చెప్పండి. వాక్యానుసారమైన కవచాన్ని మనం ధరించుకోవాలి. అది ఖడ్గం. ధరించుకోవడం అంటే ఏంటి? ఖడ్గం అంటే వాక్యం. దేవుడు నా ఆత్మీయ జీవితంలో మొదటి మెట్టు, నా మొదటి పునాది వాక్యం ఇదే. దేవుని కృపను బట్టి పరిచర్యలో రావడానికి మొదటి మెట్టిదే. ప్రియులారా గమనించండి, వాక్యం అనే కవచాన్ని మనం ధరించుకోవాలి, విశ్వాసం అనే కాలం మనం ధరించుకోవాలి. అది అప్పుడు విశ్వాస సంబంధమైన పోరాటం మనం పోరాడటానికి, విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, నిత్య జీవాన్ని పొందుకోవటానికి అవకాశం. రెండోది. ఇప్పుడు మూడోదిగా మనం ఆలోచన చేస్తే మన పోరాటము విజయాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి ఏంటంట? మన పోరాటం దేన్ని తీసుకొస్తుంది? విజయాన్ని తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుంది? నిర్గమకాండం 14:14 చూస్తే, ఎఫెసీయులకు రాసిన 6:13 మనం చూస్తే ఇవన్నీ మనకి అక్కడ కనపడతాయి. మనం పోరాడిన పోరాటము విజయాన్ని తీసుకొస్తుంది. కాబట్టి అటువంటి విజయాన్ని పొందుకునే పోరాటం మనం పోరాడితే
దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి మన పోరాటము, ఆత్మ సంబంధమైన పోరాటము, విశ్వాస సంబంధమైన పోరాటము, విజయాన్ని తీసుకొచ్చే పోరాటం మనం పోరాడితే మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చూడటానికి అవకాశం. దేవుడు తన వాక్యాన్ని విడిపోయి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా, జీవమంగళ తండ్రి, పాదాలు